కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణ దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండే. జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము, తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది, ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నాడు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను, మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా, మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇక్కడ విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు ఇంతకుముందే చెప్పినాను కదా నేను. ఏమని చేసుకోమను, కాంటాక్ట్ నేను చేసుకోమను, వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days పవన్ కళ్యాణ్ నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జన సైనికుల కోసము, నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి సినిమాలు చూపి, వీళ్ళకి పబ్లిక్ ఎంత వచ్చినా కొద్దీ వీళ్ళకి ఆందాన్ ఎక్కువ. దానికోసమే వాళ్ళు అది చూపించారు. అదే మా దగ్గర ఇంత మంది ఉన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ అమిత్ షా కొని చూసి మళ్ళీ ప్యాకేజ్ పెడుతుంది. లేకుంటే కేసీఆర్ ఇస్తాడేమో పెద్ద ప్యాకేజ్ దానికన్నా. లేకుంటే మళ్ళీ జగన్ కూడా మాట్లాడుకోవచ్చు. నాకు అది కూడా డౌట్ ఉంది. చూద్దాం. ఇంకా నేను ఈరోజు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ బీజేపీ దాని తర్వాత జనసేన ముగ్గురు పొత్తుతోనే వచ్చే ఎలక్షన్లు వస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈరోజు గాంధీ భవన్లో మేము ముందు మాట్లాడుతున్నాను, రాసి పెట్టుకుని వాళ్ళలాగా అబద్ధాలు మాట్లాడటం కాదు. ఈరోజు అయితే నాకు ఆ 3 తెలుసు, అది కూడా నాకు తెలిసినప్పుడు అది కూడా మాట్లాడతా. ఈరోజు అయితే నాకు ఈ 3 తెలుసు. బాబా అంతా తడిసిపోతున్నావు. మేము మాట్లాడేది ఇదేంటి సెంటిమెంట్ గురించి మాట్లాడేది నువ్వు తిడుక్కో అని చెప్తుంటేనేమో భయపడుతున్నా అంటుంది. నిలబడమని చెప్పరాదు. అరే నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన చెప్పమని చెప్పు, ఆంధ్రాలో నిలబడతాడా తెలంగాణలో నిలబడతాడా? తెలంగాణ నిలబడితే నేను చెప్తున్నా జడ్చలో నిలబడతారా చూసుకుందాం. మరి నిలబడకుంటే ఎందుకు వచ్చిండే? పార్టీ అంటే ఎవరు నిలబడతారు? మళ్ళా ఎవరు? బట్టలు ఊరబిక్తాము, తంతము, చంపుతాము, గన్లు తీసుకొని షూట్ చేస్తాము, పొడుస్తాము, వాళ్ళకి ఇస్తారా టికెట్? చెప్పు. మళ్ళీ ఆయన నిలబడుకుంటే ఎవరి కోసం వచ్చిండు? బీజేపీ కోసం వచ్చిండా? బీఆర్ఎస్ కోసం వచ్చిండా? క్లారిటీ ఇవ్వాలి. రాజకీయాలు క్లారిటీ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యే అవుతా అని వచ్చిన క్లారిటీగా, అపోజిషన్ నిలబడ్డా క్లారిటీతో ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీలు ఈ పార్టీలు పోయి పదవుల కోసం పోలేదు. ఆయన పోయిండు.